హిందూ వివాహ చట్టం 1955. ఆ పేరు వినగానే ఏమనిపిస్తోంది? ఇది కేవలం హిందువుల కోసమే అనుకుంటాం కదా? కాని అక్కడే ఉంది అసలు విషయం. ఈ చట్టం పరిధిలోకి ఎవరొస్తారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. పదండి, ఈరోజు ఈ కీలకమైన చట్టం వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలను చూద్దాం. అవును, వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. హిందూ వివాహ చట్టం కేవలం హిందువులకు మాత్రమే కాదు, సిక్కులు, బౌద్ధులు, ఇంకా జైనులకు కూడా వర్తిస్తుంది. అసలు చట్టం దృష్టిలో హిందూ అనే మాటకు అర్థమే వేరు. మనం రోజువారీ వాడే అర్థం కాదు. మరి ఆ నిర్వచనమేంటి? దాని వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ చట్టం గురించి కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకుందాం. దీని పూర్తి అధికారిక పేరు హిందూ వివాహ చట్టం 1955. స్వాతంత్ర్యం వచ్చాక మన దేశంలో ఉన్న రకరకాల సంప్రదాయాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి వివాహ వ్యవస్థను ఆధునీకరించే ప్రయత్నంలో ఇది ఒక చాలా ముఖ్యమైన అడుగనమాట. ఈ చట్టాన్ని 1955లో రూపొందించారు. కరెక్టుగా చెప్పాలంటే మే 18, 1955 నుంచి ఇది అమల్లోకొచ్చింది. ఆ రోజునుంచి భారతీయ వివాహ చట్టాల్లో ఇది ఒక ప్రధానమైన స్తంభంలా నిలిచిపోయింది. మరి ఈ చట్టం ఎక్కడ వర్తిస్తుంది? కేవలం ఇండియాలోనేనా? కాదు, దీని పరిధి ఇంకా పెద్దది. ఇది మన దేశంలో ప్రతి మూలకు వర్తిస్తుంది. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా సరే భారత పౌరులందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. ఇక అసలు విషయానికి వద్దాం. సెక్షన్ 2. ఇంతకీ ఈ చట్టం ఎవరికి వర్తిస్తోంది? ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఈ చట్టం కేవలం హిందువులకు మాత్రమే కాదు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు కూడా వర్తిస్తుంది. అవును, చట్టం ప్రకారం పెళ్లి విషయాల్లో ఈ మతాల వాళ్లందరినీ హిందువులు అనే ఒకే కేటగిరీ కింద చూస్తారన్నమాట. అంటే ఈ చట్టం కోసం హిందూ అనే పదానికి మన రోజు వాడే మతపరమైన అర్థం కాకుండా ఒక ప్రత్యేకమైన లీగల్ మీనింగ్ ఉంది. భారతదేశంలో పుట్టిన ఈ మతాలన్నింటికీ ఒకే రకమైన మూలాలున్నాయని భావించి చట్టరూపకర్తలు వీటన్నింటినీ ఒకే చట్టం కిందకి తీసుకొచ్చారు. ఈ పట్టిక చూస్తే తేడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. మరోవైపు చూస్తే ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, యూదులకు వారి సొంత వివాహ చట్టాలున్నాయి కాబట్టి వాళ్లకు ఇది వర్తించదు. సరే, థియరీ బానే ఉంది, కానీ ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఉదాహరణకు, రమేష్ అనే హిందూ అబ్బాయి సీతా అనే బౌద్ధ అమ్మాయిని హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారనుకుందాం. ఇక్కడ సీతా బౌద్ధురాలు కదా అని ఒక సందేహం రావచ్చు. కాని హిందూ వివాహ చట్టం ప్రకారం ఆమె కూడా హిందూ పరిధిలోకే వస్తుంది. కాబట్టి వాళ్ల పెళ్లి 100కు 100% చట్టబద్ధమైనది. సో, ఇదంతా విన్నాక మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి? మనం గుర్తుంచుకోవాల్సిన కీలక విషయం ఒక్కటే. హిందూ వివాహ చట్టం ప్రకారం హిందూ అనే పదం కేవలం మతపరమైన నిర్వచనం కాదు, అంతకంటే చాలా పెద్దది. ఇది మన దేశంలోని విభిన్న సంప్రదాయాలను ఒకే చట్టపరమైన గొడుగు కిందకు తీసుకురావడానికి చేసిన ఏర్పాటు. ఇది మనల్ని ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న దగ్గరకు తీసుకువస్తుంది. చట్టం ఒక వ్యక్తికి ఇచ్చే గుర్తింపు, వారి సొంత వ్యక్తిగత మతపరమైన గుర్తింపు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా? ఈ చట్టపరమైన నిర్వచనాలు మన సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాల్సిన విషయం కదా. హిందూ వివాహ చట్టం 1955. దీనికి కొన్ని కీలకమైన పదాలు, కొన్ని నిర్వచనాలు పునాదిలాంటివి. అవేంటో, అసలీ చట్టానికి అవే ఎందుకంత ముఖ్యమో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. సరే, అసలు ప్రశ్నేంటంటే, ఒక హిందూ వివాహం చట్టబద్ధంగా నిలవాలంటే ఏ ఏ నియమాల్ని పాటించాలి? రండి, ఈ ప్రశ్నకు సమాధానమేంటో కలిసి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూడబోయే పదాల్ని కేవలం లీగల్ జార్గాన్ అనుకుంటే పొరపాటే. ఇవే ఈ చట్టానికి బ్యాక్బోన్ లాంటివి. వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటే గాని ఈ యాక్ట్ ఎలా పనిచేస్తుందో మనకొక క్లారిటీ రాదు. సో, ముందుగా అసలు ఈ చట్టానికి ఫౌండేషన్ ఏంటో చూద్దాం. ఈ మొత్తం యాక్ట్ని కంట్రోల్ చేసే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ఆచారమంటే ఏంటో చూడండి. ఒక ట్రెడిషన్కే లీగల్ వాల్యూ రావాలంటే అది పాతదైతే సరిపోదు. దానికి కొన్ని కండీషన్స్ ఉన్నాయి. దాన్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వాలి, అందరూ ఒకేలా పాటించాలి, అది చట్టబద్ధంగా ఉండాలి.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఉండకూడదు. ఇవన్నీ ఉంటేనే దానికి చట్టంలో ఒక స్థానం ఉంటుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. మ్యారేజ్ రూల్స్ గురించి తెలుసుకునే ముందు అసలు లా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని ఎలా డివైడ్ చేస్తుందో మనం చూడాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, పూర్ణబంధంకి అర్ధబంధంకి ఉన్న తేడా ఏంటో. పూర్ణబంధం అంటే సింపుల్, ఒకే తండ్రి ఒకే తల్లి, అంటే సొంత అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అన్మాట. మరి అర్ధబంధం అంటే తండ్రి ఒకరే కాని తల్లులు వేరు, లేదా తల్లి ఒకరే కాని తండ్రులు వేరు. ఈ చిన్న తేడాను కూడా చట్టం చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇంకా ఉదేరన్ బంధం అని ఇంకొకటుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన కేటగిరీ. దీనిలో స్పెషల్ ఏంటంటే ఫోకస్ అంతా కేవలం తల్లి మీదే ఉంటుంది. అంటే ఒకే తల్లి కాని వేర్వేరు తండ్రులు. సో ఇది అర్ధబంధంలో ఒక స్పెసిఫిక్ టైప్ అనమాట. కేవలం తల్లి వైపు కనెక్షన్ని హైలైట్ చేస్తుంది. ఇప్పుడు సపిండా సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఇది ఈ యాక్ట్లో చాలా కీలకమైనది, ఇంకా కొంచెం టెక్నికల్గా అనిపించే రూల్. అసలు ఎవర్ని పెళ్లి చేసుకోవచ్చు, ఎవర్ని చేసుకోకూడదు అనేది దీనిమీదే ఆధారపడుంటుంది. సింపుల్గా చెప్పాలంటే సపిండ సంబంధం అంటే ఒకే పూర్వీకుల నుండి వచ్చినవాళ్లు. సో చట్టం ప్రకారం ఎంత దగ్గరి బంధువుల్ని పెళ్లి చేసుకోవచ్చు అనేదానికి క్లియర్ లిమిట్స్ పెట్టారు. ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ రూల్, తండ్రి వైపు నుంచి 5 తరాల వరకు పెళ్లి చేసుకోవడానికి లేదు. అంటే కామన్ పూర్వీకుడి నుంచి కౌంట్ చేస్తే 5 తరాల లోపు ఉన్నవాళ్లు సపిండులవుతారు. సో వాళ్ల మధ్య వివాహం నిషిద్ధం. అలాగే తల్లివైపుకొచ్చేసరికి ఈ కౌంట్ తగ్గుతుంది, 3 తరాలు. సో తండ్రివైపు 5 తరాలు, తల్లివైపు 3 తరాలు. ఈ 2 రూల్స్ కలిపి సపిండ సంబంధం యొక్క బౌండరీని ఫిక్స్ చేస్తాయన్నమాట. ఈ సపిండ జనరేషన్ కౌంటింగ్ ఒక్కటే కాదు, లా ఇంకా కొన్ని స్పెసిఫిక్ రిలేషన్షిప్స్ని కూడా లిస్ట్ చేసింది, వీళ్ల మధ్య పెళ్లి అస్సలు చేసుకోకూడదు అని. అవేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లిస్ట్లో ఉన్నవి నిషిద్ధ సంబంధాలు. అంటే నేరుగా పూర్వీకులు లేదా వారసులు వాళ్ల మధ్య పెళ్లి కుదరదు. అలాగే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు, ఇంకా మేనమామ మేనకోడలు, మేనత్త మేనల్లుడు, ఇలాంటి రిలేషన్షిప్స్ కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. జనరల్గా వీళ్ల మధ్య వివాహానికి అనుమతి ఉండదు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. చట్టం ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా మనం ఫాలో అయ్యే సాంప్రదాయాలకి కూడా కొన్నిసార్లు పవర్ ఉంటుంది. అసలు ఈ కఠినమైన రూల్స్ని ఆ ట్రెడిషన్స్ ఎలా ప్రభావితం చేయగలవో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీలో చట్టం నిషేధించిన సంబంధాల్లో పెళ్లి చేసుకునే ఆచారం చాలా కాలం నుంచి బలంగా ఉందనుకోండి, అది చట్టబద్ధంగా ఉంటే అప్పుడు చట్టం దానికి మినహాయింపిస్తుంది. అంటే ఆచారం అనేది కొన్నిసార్లు ఈ చట్ట నియమాన్ని ఓవర్రైడ్ చేయగలదన్నమాట. సో చూశారుగా, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్స్ అన్నీ, అంటే ఆచారం, రక్త సంబంధం, సపిండ, నిషిద్ధ సంబంధాలు, ఇవన్నీ ఒక హిందూ వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందా లేదా అని నిర్ణయించడంలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో. ఇవన్నీ కేవలం పదాలు కాదు, వివాహబంధం యొక్క చట్టబద్ధతను కొలిచే కొలమానాలన్నమాట. సో ఈ టాపిక్ని ముగించే ముందు ఒకసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒకవైపు ఎన్నో ఏళ్లుగా వస్తున్న మన సాంప్రదాయాలు, ఇంకోవైపు ఇప్పటి సమాజం కోసం తయారు చేసిన ఆధునిక చట్టాలు, ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇది ఈ చట్టంలోని ఒక పెద్ద సవాలు. దీని గురించి మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని చర్చిద్దాం. తరతరాల ఆచారం ఒకవైపు, ఆధునిక చట్టం మరోవైపు. ఈ రెండింటి మధ్య గొడవొస్తే ఎవరు గెలుస్తారు? ఈ క్లిష్టమైన ప్రశ్నకు సమాధానం మన హిందూ వివాహ చట్టంలోనే దాగి ఉంది. పదండి దాని లోతుల్లోకి వెళ్ళి అసలు విషయమేంటో తెలుసుకుందాం. అవును, ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవైపు ఏళ్ల తరబడి పాటిస్తున్న ఆచారం, ఇంకోవైపు సమాజం కోసం కొత్తగా తెచ్చిన చట్టం. ఈ రెండింటిలో దేనికి బలం ఎక్కువ, దేని మాట నెగ్గుతుంది? ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానం కనుక్కోబోతున్నాం. మనం వెతుకుతున్న సమాధానం ఎక్కడో లేదు. మన హిందూ వివాహ చట్టం 1955లోనే ఉంది. అది ఒకే ఒక్క సెక్షన్లో. అదే సెక్షన్ 4. సింపుల్గా చెప్పాలంటే ఇదే ఫైనల్ వర్డ్ అన్నమాట. దీని మాటే అంతిమ నిర్ణయం. చట్ట పరిభాషలో దీన్ని ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ప్రాధాన్యత అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే మనం పేకాట ఆడేటప్పుడు ట్రంప్ కార్డ్ లాంటిది.
ఎన్ని కార్డులున్నా ట్రంప్ కార్డుకే కదా పవర్ ఎక్కువ. అలాగే 2 రూల్స్ మధ్య గొడవొచ్చినప్పుడు ఈ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఉన్న చట్టమే గెలుస్తుంది. దాని కథే అందరూ వినాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన సూత్రం. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఎన్ని ఆచారాలున్నా, పాత పద్ధతులు ఏమున్నా సరే, ఫైనల్గా హిందూ వివాహ చట్టం ఏం చెబుతుందో అదే నిలుస్తుంది. దాని మాటే ఫైనల్. ఒక రకంగా చెప్పాలంటే దాని మాటే శాసనం. అయితే ఈ సెక్షన్ 4 అసలు బలమేంటో చూద్దాం. ఇది ప్రధానంగా 3 విషయాలు చెప్తుంది. 1, ఈ చట్టం రాకముందున్న ఏ హిందూ చట్టమైనా సరే దీనికి వ్యతిరేకంగా ఉంటే ఇక దానికి విలువుండదు, రద్దయిపోతోంది. 2, సమాజంలో కొన్ని ఆచారాలుంటాయి కదా, ఎంతకాలం నుంచో పాటిస్తున్నవి. అలాంటివి కూడా ఈ చట్టానికి అడ్డొస్తే అవి కూడా చెల్లవనమాట. సింపుల్గా ఈ చట్టమే సుప్రీం. గతాన్ని పక్కనపెట్టి భవిష్యత్తుకి కొత్త రూల్ సెట్ చేస్తోంది. సరే, ఈ థియరీ అంతా బాగానే ఉంది. కానీ ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో ఒక మంచి ఉదాహరణతో చూస్తేగాని మనకు క్లారిటీ రాదు కదా. పదండి చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో ఆ ఘర్షణ. ఒకవైపు కొన్ని సమాజాల్లో ఒక వ్యక్తి 1 కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడమనేది ఒక ఆచారంగా ఉండేది. దాన్ని బహుభార్యత్వం అంటారు. కానీ రెండోవైపు మన హిందూ వివాహ చట్టం చాలా స్ట్రిక్ట్గా, చాలా క్లియర్గా చెబుతోంది, ఒక వ్యక్తికి ఒకే టైంలో ఒకే ఒక్క పెళ్లి మాత్రమే చెల్లుతుంది. చూసారా రెండిటికీ ఎంత తేడా ఉందో. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏది నెగ్గుతుంది? ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆ పాత ఆచారమా, లేక సమాజం కోసం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టమా? ఏమనుకుంటున్నారు? సమాధానం చాలా క్లియర్. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ పవర్ఫుల్ సెక్షన్ 4 ప్రకారం ఎటువంటి డౌట్ లేకుండా చట్టానుదే పైచేయి. ఆచారం ఎంత పాతదైనా, ఎంత బలంగా పాతుకుపోయినా సరే చట్టం ముందు నిలబడలేదు. సో బహుభార్యత్వం అనే ఆచారం చట్టవిరుద్ధమైపోయిందన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న దాంట్లోంచి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. మొదటిది, ఈ చట్టం హిందువులకు వర్తిస్తుంది. రెండోది, దీనికి విరుద్ధంగా ఏ పాత చట్టమున్నా, ఏ ఆచారమున్నా ఇది వాటన్నిటినీ పక్కకు నెట్టేస్తుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది. పెళ్లికి సంబంధించి ఏదైనా గొడవ వస్తే ఈ చట్టంలో ఏం రాసుందో అదే ఫైనల్, ఇంకా రెండో మాట లేదు. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. జాగ్రత్తగా వినండి. ఈ చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఇతర చట్టం లేదా సంప్రదాయమున్నా అది ఇకపై చెల్లదు. చూసారా ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది? చట్టానికి తిరుగులేని అధికారముందని ఇంతకంటే స్పష్టంగా చెప్పలే. మనం ముగించే ముందు ఒక్కసారి ఈ విషయం గురించి ఆలోచిద్దాం. కేవలం ఒకే ఒక సెక్షన్, జస్ట్ 1 సెక్షన్, మన సమాజంలో పెళ్లిళ్లు జరిగే పద్ధతిని, నమ్మకాలని, ఆచారాలని ఎంతలా మార్చేసిందో కదా. దీని ప్రభావం నిజంగా మాటల్లో చెప్పలేనిది, చాలా లోతైనది.